హాయ్ అక్క. హాయ్ హాయ్. సో ఈ క్లాస్తోనే ఐ గెస్ ఫిఫ్త్ చాప్టర్ అయిపోతుంది. తర్వాత చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి. అంటే మనకి లాస్ట్ ఇయర్ నుంచి సిఆర్ఈలో ఒక 2-3 సబ్ టాపిక్స్ లాంటివి కొత్తగా యాడ్ చేసినారు. అవి ఒక్కటి ఉంటాయి. అది మీ ఎగ్జామ్స్ అయిపోయినాక చెప్పుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతాయి నాకు తెలిసి. ఓకేనా? సో మొత్తానికి నిన్న డిస్కస్ చేసింది ఒకసారి ఫాస్ట్గా అనేసుకుంటే, నిన్న క్యాటలిటిక్ రియాక్షన్ స్టార్ట్ చేసాం. క్యాటలిటిక్ రియాక్షన్స్లో క్యాటలిస్ట్లో వీక్ పోర్ డిఫ్యూజనా స్ట్రాంగ్ పోర్ డిఫ్యూజనా అన్న దాన్ని బట్టి వీక్ పోర్ డిఫ్యూజన్ రెసిస్టెన్సా స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్సా అన్న దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ వేరీ అవుతుంది. సో ఈ కాన్సన్ట్రేషన్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి ముందు వీ హ్యావ్ డిరైవ్డ్ CAS అన్నది ఎట్ ద ఎంట్రన్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్యాటలిస్ట్ కాన్సన్ట్రేషన్ CAS ఎట్ లెంత్ L CAL అనుకుంటే ఎట్ ఎనీ డిస్టెన్స్ x కాన్సన్ట్రేషన్ ఇస్ CA అనుకుంటే CA/CAS ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది కాస్ HM ఇంటూ L మైనస్ L minus H by cos HML. HML. ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్. ఇంకొకటి ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ క్యాటలిస్ట్ కనుక్కున్నాం. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ క్యాటలిస్ట్ మనకి tan HML by ml అని వచ్చింది. సో ఈ mlని మనం థీలే మాడ్యులస్ అంటాము. ఇఫ్ థీలే మాడ్యులస్ ఈజ్ లెస్ దాన్ 0.4 then the resistance is weak, therefore diffusion will take place very nicely. When థీలే మాడ్యులస్ is greater than 4, resistance will be strong. Recording start అయిందా? Yes. సో Yes, okay, start in the recording. థీలే మాడ్యులస్ గ్రేటర్ దాన్ 4 ఉన్నప్పుడు రెసిస్టెన్స్ చాలా హై ఉంటుంది, కాబట్టి డిఫ్యూజన్ అంత బాగా జరగదు. డిఫ్యూజన్ విల్ బి ఆఫరింగ్ ద రెసిస్టెన్స్. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ learned. And effectiveness for థీలే మాడ్యులస్ less than 0.4 is equal to 1, and effectiveness for థీలే మాడ్యులస్ greater than 4 is equal to 1 by థీలే మాడ్యులస్. ఇప్పుడు how to design a reactor అంటే what will be the performance equation of a reactor under the condition of strong pore diffusion resistance. అంటే ఏం లేదు, సింపుల్. ఏంటంటే మనకి మామూలుగా సిఎస్టిఆర్కి పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఏంటి? V/FA0 ఈజ్ ఈక్వల్ టు XA/-RA. మామూలుగా -RA ఈజ్ ఈక్వల్ టు KA ఇంటూ కాన్సన్ట్రేషన్ అని రాస్తాం కదా. కానీ ఇక్కడ మనకి ఈ క్యాటలిస్ట్ ఉండడం వల్ల ఈ కాన్సన్ట్రేషన్ అన్నది వేరీ అవుతుంది విత్ ఇన్ ద క్యాటలిస్ట్ పార్టికల్. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా కాన్సన్ట్రేషన్ రాయకుండా ఇంటూ ఎఫెక్టివ్నెస్ ఒకటి యాడ్ చేయాలి అంతే. నార్మల్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్కి క్యాటలిస్ట్ ఉండే పర్ఫార్మెన్స్ ఈక్వేషన్కి డిఫరెన్స్. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ నౌ అవర్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ విల్ బికమ్, ఇక్కడ V రాయము, W రాస్తాం. ఎందుకంటే క్యాటలిస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఈక్వేషన్లో మనం విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ కాకుండా వెయిట్ ఆఫ్ క్యాటలిస్ట్ అట్లా చేస్తాం అనమాట. సో ఈ W గురించి నేను ఇంకోసారి క్లియర్గా చూసుకొని మీకు చెప్తాను. ఫర్ నౌ యూ జస్ట్ రైట్ పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఫర్ ఎ CSTR in presence of a catalyst is given by W/FA0 is equal to XA/-RA అంటే KCA ఇంటూ ఎఫెక్టివ్నెస్ ఒకటి యాడ్ చేయండి అంతే. సిమిలర్గా పిఎఫ్ఆర్కి కూడా W/FA0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to XA dXA/KCA ఇంటూ ఎఫెక్టివ్నెస్ అంతే. డిజైనింగ్ ఆఫ్ ఎ రియాక్టర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ అంటే ఇంకేం లేదు, నార్మల్ పర్ఫార్మెన్స్ ఈక్వేషనే. మనం నిన్న డిరైవ్ చేసుకున్న ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్తోని రేట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ద పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మనం నిన్న సై అంటే ఏమని అనుకున్నాం? √2K by diffusivity into radius into L. ఇదేమో డిఫ్యూజింగ్ డైమెన్షన్, ఇదేమో నాన్ డిఫ్యూజింగ్ డైమెన్షన్. అంటే ఒక సిలిండర్ది తీసుకుంటే ఇది L, ఇది R. స్పెరికల్కి అయితే అందులో అట్లా ఏమి ఉండదు, డిఫ్యూజింగ్ లెంత్ ఏదైతే అది తీసేసుకోండి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ డిఫ్యూజివిటీ ఏదైతే ఉందో
ఇది ప్రతి సబ్స్టెన్స్‌కి మనకి స్టాండర్డ్ డేటా ఉంటది అని గ్యారంటీ లేదు. ఇప్పుడు డిఫ్యూజివిటీ ఆఫ్ సమ్ సమ్ కాంపోనెంట్ మనకు తెలవకపోవచ్చు. ఇప్పుడు నువ్వు నార్మల్‌గా మనం నార్మల్ స్టూడెంట్స్. మనం ఏదో ఒక చిన్న క్యాటలిస్ట్ తీసుకొని ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి. దాంట్లోంచి ఏదో గ్యాస్‌ని రియాక్టెంట్ లాగా పంపిస్తూ, మనకు సడెన్‌గా ఇప్పుడు దీని డిఫ్యూజివిటీ ఎంత అని అడిగితే మనకేం తెలుసు? పోనీ స్టాండర్డ్ డేటాలో చూసుకుంటే మనకు స్టాండర్డ్ డేటాలో కూడా దొరకలేదనుకోండి. ఇప్పుడు మనం అల్టిమేట్‌గా ఒక ఒక పర్టిక్యులర్ రియాక్షన్, ఒక కాటలిటిక్ రియాక్షన్ డిఫ్యూజన్ కంట్రోల్ చేస్తుందా? చెయ్యట్లేదా? అని డిసైడ్ చేయడానికి మనం ఇప్పటివరకు చదువుకున్న దాంట్లో మనకున్న ఒక్కగానొక్క పాయింట్ ఏంటి? వి హావ్ టు మెజర్ థీలే మాడ్యులస్. థీలే మాడ్యులస్ హై ఉంటే డిఫ్యూజన్ కంట్రోల్ చేస్తది. థీలే మాడ్యులస్ లో ఉంటే డిఫ్యూజన్ కంట్రోల్ చేయదు అని డిసైడ్ చేసుకున్నాం. కానీ ఈ థీలే మాడ్యులస్ కనుక్కోవాలంటే నార్మల్ ఒక ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్‌లో కనుక్కోవాలంటే మనకి రేట్ కాన్స్టెంట్ గావాలి, డిఫ్యూజివిటీ గావాలి అంటే ఎక్కడి నుంచొస్తాయి ఇలాంటి డేటా సడెన్‌గా? రావు గదా! సో, మనం సింపుల్ ఎక్స్‌పెరిమెంట్స్‌తో గూడా వి కెన్ అండర్‌స్టాండ్ వెదర్ అవర్ డిఫ్యూజన్ ఈస్ షోయింగ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ అవర్ రియాక్షన్ ఆర్ నాట్. అంటే వెదర్ డిఫ్యూజన్ ఈస్ రేట్ కంట్రోల్. మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం అసల? ఒక కాటలిటిక్ రియాక్షన్ అంటే ఫిల్మ్ క్యాన్ బి రేట్ కంట్రోలింగ్ స్టెప్, ఫిల్మ్ రెసిస్టెన్స్ క్యాన్ బికమ్ ద రేట్ కంట్రోలింగ్ స్టెప్, డిఫ్యూజన్ క్యాన్ బికమ్ ద రేట్ కంట్రోలింగ్ స్టెప్ ఆర్ సర్ఫేస్ రియాక్షన్ క్యాన్ బికమ్ ద రేట్ కంట్రోలింగ్ స్టెప్. సో, ఈ మూడింటిలో ఏది అని ఎలా డిసైడ్ జేయాలి? ఒక సింపుల్ ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్‌లో అనంటే జస్ట్ సీ రేట్. వాట్ ఈస్ ద రేట్? అంటే రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు చెప్పుకున్నాం గదా! స్లో స్టెప్. ఇప్పుడు రేట్ డ్యూ టు ఫిల్మ్, రేట్ ఆఫ్ ఫిల్మ్ డిఫ్యూజన్, తర్వాత క్యాటలిస్ట్ డిఫ్యూజన్, రేట్ ఆఫ్ రియాక్షన్. ఈ మూడింటిలో ఏది స్లో స్టెప్ అవుతాయి అంటే ఏ రేట్ మినిమమ్ అవుతే థాట్ విల్ బి ద రేట్ కంట్రోలింగ్ ఓవరాల్ రేట్. యాక్సెప్టెడ్? ఇక్కడి వరకు ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు దీంట్లో మినిమమ్ ఎవరు అని ఎలా తెలుసుకుందాం? లైక్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ మినిమమ్ ఆఫ్ ఫిల్మ్ రేట్, డిఫ్యూజన్ రేట్ అండ్ రియాక్షన్ ఆర్ రియాక్షన్ రేట్. ఈ మూడింటిలో ఏది మినిమమ్ అయితే అది మన రేట్ కంట్రోలింగ్ స్టెప్ అవుతది. సో, ఫస్ట్ ఫస్ట్ ఫిల్మా కాదా చెక్ జేసుకుందాం. అంటే ఈజ్ మై ఫిల్మ్ ప్లేయింగ్ ఎనీ రోల్ ఇన్ కంట్రోలింగ్ ద రేట్ అనేది మనం డిసైడ్ చేయాలి అంటే ఏం చేయండి అంటే మీరు చేసే ఎక్స్‌పెరిమెంట్‌కి ఇప్పుడు సపోజ్ దీంట్లో క్యాటలిస్ట్ ఇది రియాక్టెంట్ అనుకోండి. ఒక స్టిర్రర్ పెట్టి బాగా స్టిర్ చేయండి. ఫుల్‌గా స్టిర్ చేసినప్పుడు ఎప్పుడు గూడా వెనెవర్ స్టిర్రింగ్ ఇంక్రీజెస్ ఆర్ స్టిర్రింగ్ స్పీడ్ ఇంక్రీజెస్ ద ఫిల్మ్ థిక్‌నెస్ విల్ డిక్రీజ్ అన్నమాట. ఇప్పుడు ఇంటర్ఫేస్‌లో ఏదైతే ఫిల్మ్ ఫార్మ్ అయిందో ఇప్పుడు ఇది గ్యాస్, ఇది క్యాటలిస్ట్ అనుకుంటున్నాం గదా! ఈ ఫిల్మ్ థిక్‌నెస్ మిక్సింగ్ వల్ల తగ్గుతదనమాట. అంటే ఈ మిక్సింగ్ చేయడం వల్ల దేర్ విల్ బి గుడ్ కాంటాక్ట్ బిట్వీన్ రియాక్టెంట్, గాసియస్ రియాక్టెంట్ అండ్ సాలిడ్ క్యాటలిస్ట్. ఓకే. సో, స్టిర్రింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసి చూడండి. స్టిర్రింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఒకవేళ మీ రేట్ గనక ఇంక్రీజ్ అయిందనుకోండి. ఐ మీన్ ఒరిజినల్‌గా సపోజ్ సమ్ రేట్ ఈస్ సంథింగ్ ఏదో ఒరిజినల్‌గా రేట్ వాస్ సమ్ 10 మోల్ పర్ మీటర్ క్యూబ్ సెకండ్ ఏదో ఉందనుకోండి. రేట్‌కి యూనిట్స్ ఏంటి? మోల్ పర్ మీటర్ క్యూబ్ సెకండ్ కరెక్టేనా? యెస్ యాహ్! అక్క. అంటే కాటలిటిక్ రియాక్షన్స్‌లో సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం కాబట్టి మేబీ మోల్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ 1/s dNA/dt. ఓకే. సో, ఇనీషియల్‌గా సమ్ 10 మోల్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఉందనుకుందాం రేట్. ఇప్పుడు ఈ రేట్ అన్నది దేని వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయిందో నాకు తెలియదు. ఇది ఫిల్మ్ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యుండొచ్చు, డిఫ్యూజన్ వల్ల అయ్యుండొచ్చు, లేదా సర్ఫేస్ రియాక్షన్ వల్ల అయ్యుండొచ్చు. సో, ఫస్ట్ ఐ వాంట్ టు టెస్ట్ ఈస్ ఫిల్మ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్ ఇన్ డిసైడింగ్ దిస్ రేట్ ఆర్ నాట్. సో, ఫర్ థట్ నేనేం చేస్తున్నాను, ఐ హావ్ ఇంక్రీజ్డ్ ద స్టిర్రింగ్ స్పీడ్. ఈ ఒరిజినల్ అప్పుడు ఏదో సమ్ 10 ఆర్‌పిఎం ఉందనుకోండి. నేనిప్పుడు ఒక 50 ఆర్‌పిఎం చేసి చూసాను స్టిర్రింగ్ స్పీడ్. 50 ఆర్‌పిఎం చేస్తే ఈ స్టిర్రింగ్ వల్ల డిఫ్యూజన్ మీద గాని, సర్ఫేస్ రియాక్షన్ మీద గాని ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ ఫిల్మ్ థిక్‌నెస్‌ని మాత్రం ఇది తగ్గిస్తది స్టిర్రింగ్ అన్నది. సో, ఫిల్మ్ థిక్‌నెస్ సపోజ్ తగ్గిందే అనుకుందాం. అంటే ఈ స్టిర్రింగ్ జరగడం వల్ల ఒకవేళ ఫైనల్‌గా నీ రేట్ ఆఫ్ ద రియాక్షన్ గనక ఇంక్రీజ్ అయిందనుకో, దెన్ ఇట్ మీన్స్ థట్ ఇక్కడ దేర్ వాస్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఫిల్మ్. ఇక్కడ ఫిల్మ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండింది. ఫిల్మ్ చాలా థిక్‌గా ఉండడం వల్లనే ద రేట్ ఆఫ్ రియాక్షన్ వాస్ 10 మోల్స్ పర్ లీటర్, 10 మోల్స్ పర్ మీటర్స్ పర్ సెకండ్. కానీ నేను స్టిర్రింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ ఫిల్మ్ థిక్‌నెస్ కాస్త తగ్గిపోయి మై రేట్ హాస్ ఇంక్రీజ్డ్. అంటే వాట్ డస్ దిస్ మీన్? ఒకవేళ మీరు మీ ఎక్స్‌పెరిమెంట్‌లో స్టిర్రింగ్ చేయడం వల్ల
If there is any effect on the rate of the reaction, then it means that your rate is being controlled by film. దిస్ ఈస్ ద కంక్లూజన్. ఒకవేళ మీరు స్టిర్రింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసినా కూడా రేట్లో పెద్దగా చేంజ్ ఏం రాలేదనుకోండి, ఇనిషియల్గా రేట్ వాస్ సమ్ 10 అండ్ ఫైనల్లీ రేట్ వాస్ సమ్ 10.01 అనుకోండి, దెన్ పాపం ఫిలిం ఏం చేయట్లేదు, ఫిలిం వల్ల రేట్ ఏమీ కంట్రోల్ అవ్వట్లేదు అని అర్థం. గాట్ ద పాయింట్? దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే rate due to film is a function of stirring speed. Okay, if stirring speed increases, if rate of due to film will increase. Okavela if rate of the film is the slowest step and rate controlling step, then by increasing the stirring speed you will have effect on the overall rate also. If not, no stirring speed increase chesina nik em avvaled anko, then your overall rate will not change much, it will remain intact. This is the thing. కానీ ఇది స్టిర్రింగ్ వల్ల డిఫ్యూజన్ సర్ఫేస్ రియాక్షన్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. అంటే మనది సాలిడ్ క్యాటలిస్ట్ కదా, గ్యాస్లో గ్యాస్ డిఫ్యూజ్ అవుతుంది లేదా లిక్విడ్లో లిక్విడ్ డిఫ్యూజ్ అవుతుంది అంటే మనకి స్టిరింగ్ వల్ల ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఒక సాలిడ్ క్యాటలిస్ట్లోకి ఒక గ్యాసియస్ ఇది వెళ్ళాలి కదా, ఆ డిఫ్యూజన్ అన్నది ప్యూర్గా నీ క్యాటలిస్ట్ యొక్క పోర్ సైజ్ దాని మీదనే డిపెండ్ అవుతుంది. డిఫ్యూజన్ అనగానే మనం అన్ని డిఫ్యూజన్స్ కలిపేది. నౌ అవర్ డిఫ్యూజన్ ఈజ్ అ గ్యాస్ డిఫ్యూజ్ ఇంటూ ఏ సాలిడ్. ఓకేనా? సర్ఫేస్ రియాక్షన్ కూడా ఎఫెక్ట్ అవ్వదా ఇంకే సాలిడ్ క్యాటలిస్ట్ అయినా? లేదు, స్టిరింగ్ వల్ల ఓన్లీ ఫిలిం థిక్నెస్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకేమీ అవ్వదు. ఇన్ కేస్ ఆఫ్ ఏ క్యాటలిటిక్ రియాక్షన్ వేర్ గ్యాస్ ఇస్ అ రియాక్టెంట్ అండ్ సాలిడ్ ఇస్ అ క్యాటలిస్ట్. ఓకేనా? ఓకే ఓకే, దిస్ ఈస్ అ పాయింట్. సో ఫిలిం గురించి టెస్ట్ చేయడం అయిపోయింది. యూ విల్ గెట్ ఏదో ఒక రిజల్ట్ వస్తుంది మీకు. స్పీడ్ పెంచడం వల్ల రేట్ పెరిగిందా తగ్గిందా దాన్ని బట్టి మీరు ఫిలిం ఎఫెక్ట్ చేస్తుందా లేదా ఓవరాల్ రేట్ డిసైడ్ అయిపోతారు. నెక్స్ట్, డిఫ్యూజన్ ఎఫెక్ట్ చేస్తుందా లేదా ఎట్లా డిసైడ్ చేస్తామంటే, ఫస్ట్ ఒరిజినల్గా ఒక క్యాటలిస్ట్ తీసుకుంటారు కదా, ఆ పెల్లెట్ సైజ్ కానీ, సిలిండ్రికల్ క్యాటలిస్ట్ అయితే సిలిండ్రికల్ లెంత్ కానీ, సైకిల్ ఏమంటారు స్పెరికల్ క్యాటలిస్ట్ అయితే దీని లెంత్ కానీ, ఈ లెంత్ చేంజెస్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇనీషియల్గా ఒక 1 mm క్యాటలిస్ట్ తీసుకున్నారనుకో, 1 mm డయామీటర్ క్యాటలిస్ట్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ ఒక 0.5 mm డయామీటర్ తీసుకొని చూడండి, అంటే ఒకసారి తగ్గించి చూడండి లెంత్ ఆఫ్ ద క్యాటలిస్ట్. ఓకే, సో మీకు గుర్తుంటే మన ఎఫెక్టివ్నెస్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? థీలే మాడ్యులస్. థీలే మాడ్యులస్ అంటే ఏంటి? M ఇంటూ L. ఈ ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ డిఫ్యూజన్ మీద మన డిఫ్యూజన్ రెసిస్టెన్స్ ఆర్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై డిఫ్యూజన్ అనేది డిపెండ్ అవుతుంది. యాజ్ సై ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెసా? Since psi is directly proportional to length of the catalyst, as length increases, resistance ఏం అవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను నా క్యాటలిస్ట్ పార్టికల్ యొక్క లెంత్ని మార్చుకొని చూసుకుంటే దానివల్ల నా రేట్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉందా లేదా డిసైడ్ అవుతుంది అనమాట. అంటే ఇనీషియల్ లెంత్ కన్నా మీరు ఎక్కువ లెంత్ తీసుకున్నారనుకోండి, రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గాలా పెరగాలా? ఇప్పుడు ఇది 1 mm అయితే నేను నెక్స్ట్ 2 mm తీసుకున్నాను అనుకోండి, విల్ మై రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? తగ్గుతుంది. ఎందుకంటే క్యాటలిస్ట్ పార్టికల్ లెంత్ ఇంక్రీజ్ అయింది, దానివల్ల థీలే మాడ్యులస్ ఇంక్రీజ్ అయింది, దానివల్ల రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రేట్ అన్నది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద సింపుల్ టెస్ట్. మీకు ఇది ఒక క్వాలిటేటివ్ టెస్ట్ లాగా అనమాట. ఎంత తగ్గుతుందో తెలియదు కానీ తగ్గిందో లేదో మనకు అక్కడ తెలిసిపోతుంది కదా. లైక్ ఈ థీలే మాడ్యులస్, ఇందులో డిఫ్యూజివిటీ, ఎగ్జాక్ట్గా థీలే మాడ్యులస్ ఎంత, అవన్నీ క్యాలిక్యులేట్ చేయడం కష్టం కాబట్టి నార్మల్ ఒక ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్లో యూ విల్ టెస్ట్ వెదర్ డిఫ్యూజన్ ఈజ్ ద రేట్ కంట్రోలింగ్ స్టెప్ ఆర్ నాట్ బై వేరింగ్ క్యాటలిస్ట్ సైజెస్. డిఫరెంట్ సైజెస్ క్యాటలిస్ట్ తీసేసుకొని ఈ మూడింటితోనే ఎక్స్పెరిమెంట్ చేసి రేట్స్ ఎంతనో కనుక్కుంటావు. ఒకవేళ సిగ్నిఫికెంట్ చేంజ్ ఉందనుకోండి, ప్రతి క్యాటలిస్ట్ సైజ్కి రేట్ సిగ్నిఫికెంట్గా చేంజ్ అవుతుంది అనుకోండి, దెన్ యూ క్యాన్ సే దట్ డిఫ్యూజన్ ఈజ్ యువర్ రేట్ కంట్రోలింగ్ స్టెప్. ఓకేనా? దిస్ ఈజ్ ద థింగ్. ఈ రెండింటి వల్ల ఎఫెక్ట్ ఏం లేదనుకోండి, దెన్ ఆటోమేటికల్లీ సర్ఫేస్ రియాక్షన్ ఈజ్ అ రేట్ కంట్రోలింగ్ స్టెప్. ఇంకా దీనికోసం స్పెషల్గా టెస్టింగ్ ఏం లేదనమాట. ఈ రెండు కాకపోతే అదే అని అర్థం. ఓకే, అర్థమైంది అక్క. అక్క ఒక డౌట్ అక్క, చెప్పు. ఒకవేళ డిఫ్యూజన్ అనేది అర్థమవుతుంది అక్క, మనం క్యాటలిస్ట్ యూజ్ చేస్తున్నాం కదా, సో అది కాస్ట్లీయెస్ట్ క్యాటలిస్ట్ అయితే ఎట్లా అక్క అఫోర్డ్ చేయగలరు లేరు కదా అక్క ఇన్ని టైమ్స్ చేయడానికి మనం డిఫ్యూజన్ రేట్?
అంటే మనము పైలట్ స్కేల్‌లోనే తీసుకుంటాం గదా! మీరు ఒక విషయం ఏంటంటే, మనము రియాక్షన్స్‌లో ద క్యాటలిస్ట్ దట్ వి టేక్ ఈస్ వెరీ, వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్. కొంచెం క్యాటలిస్ట్‌తోని చాలా పని జరుగుతది యాక్చువల్‌గా. సో, ఓకే. క్యాటలిస్ట్ అన్నది చాలా, చాలా, చాలా తక్కువ తీసుకుంటాం. పెద్ద, పెద్ద రియాక్షన్స్‌కి గూడా. అందులో మనం ఇప్పుడు ఈ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నది పైలట్ స్కేల్‌లోనే గాబట్టి ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ ఫ్యూ మిల్లీగ్రామ్స్. ఓకే. సో, ఇంకా భరించాలి. ఏమంటారు? మనకి ఓవరాల్‌గా ప్లాంట్‌లో హైయర్ ఈల్డ్ రావాలి అంటే, ఇంక మనం స్మాల్ స్కేల్‌లో కొంచెం ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి వెనకాడొద్దనమాట. ఓకే. ఓకే. క్యాటలిస్ట్ రీకవర్ కూడా చేసుకోవచ్చు కదా. క్యాటలిస్ట్ నిజం. అది కరెక్ట్. ఎందుకంటే క్యాటలిస్ట్ అక్కడ రియాక్షన్‌లో ఏం పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. మనం కొన్న క్యాటలిస్ట్ కొన్నట్టే ఉంటది. ఏం వేస్టేజ్ అవ్వదు. సూటబుల్ సెపరేషన్ ప్రొడ్యూస్ చేసి తీసి. యెస్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇది చాలా మంచి పాయింట్. ఓకే గదా! ఇక్కడి వరకి. ఇప్పుడు జస్ట్ ఈ క్వెషన్ ఒకటి ఆలోచించండి. ఒక డేటా ఇచ్చారు. ఫాలోయింగ్ ఐసోథర్మల్ కైనెటిక్ డేటా ఈస్ ఆబ్టైన్డ్ ఇన్ ఏ బాస్కెట్ టైప్ మిక్స్డ్ ఫ్లో రియాక్టర్. ఫాలోయింగ్ ఐసోథర్మల్ కైనెటిక్ డేటా ఒక ప్రాబ్లమ్ కాదు జస్ట్ బ్రెయిన్‌కి కొంచెం పదును పెట్టాల్సినది అంతే. ఈస్ ఆబ్టైన్డ్ ఇన్ ఏ బాస్కెట్ టైప్ ఎంఎఫ్ఆర్. క్వెషన్ అంతా సొల్లు. కింద ఇచ్చిన డేటా ఇంపార్టెంట్. బాస్కెట్ టైప్ ఎంఎఫ్ఆర్ ఫర్ ఎ పోరస్ క్యాటలిస్ట్. ఒక పోరస్ క్యాటలిస్ట్ కూడా యూజ్ చేశారు. డిటర్మైన్ ద రోల్ ఆఫ్ పోర్ డిఫ్యూజన్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్. మాస్ ట్రాన్స్ఫర్ అంటే వాడి ఉద్దేశం ఫిలిం రెసిస్టెన్స్ అని. ఓకే. వాడు ఒక టేబుల్ ఇచ్చాడు. నేను అది ఇస్తాను. ఆఫ్టర్ సీయింగ్ దట్ టేబుల్ యువర్ జాబ్ ఇస్ టు డిటర్మైన్ ద రోల్ ఆఫ్ పోర్ డిఫ్యూజన్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్. మాస్ ట్రాన్స్ఫర్ అంటే వాడి ఉద్దేశం ఫిలిం రెసిస్టెన్స్ రోల్ ఏంటి, పోర్ డిఫ్యూజన్ రోల్ ఏంటో ఆలోచించండి అని చెప్తున్నాడు. ద క్వశ్చన్ ఈస్ దిస్ వే. డయామీటర్ ఆఫ్ ద పార్టికల్ స్పెరికల్ క్యాటలిస్ట్ అనుకోండి. సో ఈ డిపి అంటే మొత్తానికి ఎల్ అని, ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ డిఫ్యూజన్. ఓకే. డిపి ఈజ్ 1, 2, 2. సిఏ లీవింగ్ అంటే ఫైనల్ లీవింగ్ కాన్సన్ట్రేషన్. సిఏఎస్ కాదు, ఫైనల్ సిఏ 1, 1 అండ్ 1. స్పీడ్ ఆఫ్ స్టిరర్, ఇది స్టిరర్ స్పీడ్. ఇక్కడ హై ఉంది, ఇక్కడ లో ఉంది, ఇక్కడ హై ఉంది. ఫైనలీ రేట్ 2, 1 అండ్ 1. సో దిస్ ఈస్ ద టేబుల్ గివెన్. ఈ టేబుల్ చూసి డిసైడ్ చేయండి, లైక్ ఈజ్ డిఫ్యూజన్ ప్లేయింగ్ ఎ రోల్ ఆర్ ఫిలిం రెసిస్టెన్స్ ప్లేయింగ్ ఎ రోల్. ఇఫ్ ఆఫ్టర్ డిసైడింగ్ ద రోల్ వాట్ కైండ్ ఆఫ్ రోల్, వీక్ రెసిస్టెన్స్ ఆ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆ చెప్పండి. సిక్స్ 48 అయింది. 2 minutes ఇస్తున్నా. సారీ 11:48 అయింది. 11:50 వరకు. అక్క డిపి అంటే ఏందక్క? డిఫ్యూజన్ ఆఫ్ పోరా? కాదు, డయామీటర్ ఆఫ్ ద పార్టికల్, ఐ మీన్ క్యాటలిస్ట్. అదే చెప్పాను కదా, ఇది ఎల్ అంటే ఎఫెక్టివ్ డిఫ్యూజింగ్ లెంత్. మన ఎంఎల్లో ఎల్ అంటున్నా, టీలెమాడ్యులస్లో ఎల్ ఉంటుంది కదా, ఆ ఎల్ ఇది. చెప్తున్నారా ఆన్సర్? నేను చెప్పాను. అంటే ఇప్పుడు 3 పారామీటర్స్ లో ఏది డిటర్మైన్, ఇప్పుడు ఫిలిమా లేదా డిఫ్యూషనా లేదా సర్ఫేస్ రియాక్షన్ అని చెప్పాలి నాకు. సర్ఫేస్ రియాక్షన్ ఏం లేదు ఇక్కడ బేసికల్గా. ఇక్కడైతే ఓన్లీ డిఫ్యూజనా ఇది ఫిలిం రెసిస్టెన్సా, ఈ డేటా చూసి డిసైడ్ చేయండి. ఫిలిం అనుకుంటున్నాను. ఫిలిం ఇస్ కంట్రోలింగ్ అనుకుంటున్నారా? ఎస్ సార్.
ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఎఫెక్టివ్ లెంత్ చూస్తే కాన్సన్ట్రేషన్తో అంత వేరీ ఏం అవ్వట్లేదు లెంత్ చేంజ్ అయినప్పుడు. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్లో స్పీడ్తో కంపేర్ చేస్తే రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అయింది. మనం ఇందాక డిస్కస్ చేసిందంతా ఫైనల్గా ఏం చూసాం చెప్పండి? రేట్ ఇంక్రీజ్ అయిందా లేదా, రేట్ డిక్రీజ్ అయిందా లేదా, ఇది కదా మనం చూసుకుంది. అవునక్క. స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు రేట్ ఏమైంది, స్పీడ్ డిక్రీజ్ అయినప్పుడు రేట్ ఏమైంది, క్యాటలిస్ట్ పార్టికల్ ఇంక్రీజ్ అయినప్పుడు రేట్. సో ఈ సిఏ అన్నది లీవింగ్ కాన్సన్ట్రేషన్ అంతే. అంటే నేను ఎంత పంపిస్తుంటే ఎంత లీవ్ అవుతుంది, అది 3 కేసెస్లో ఈక్వలే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇదేం డిటర్మైన్ చేయదు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ స్పీడ్ ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా కనుక్కోవాలంటే ఎల్ కాన్స్టెంట్ ఉన్న కేసెస్ చూడండి. అంటే ఇప్పుడు ఎల్ ఎఫెక్ట్ ఏం లేనప్పుడు కదా నువ్వు స్పీడ్ గురించి డిసైడ్ చేయగలుగుతావు. రెండు చేంజ్ అవుతున్నప్పుడు నువ్వు ఈ ఎఫెక్ట్ ఎవరి వల్ల వచ్చిందో చెప్పలేము. అర్థమైందా? సో ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ద స్టిరర్ ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా డిసైడ్ చేయాలి అంటే మీరు డిఫ్యూజన్ లెంత్ కాన్స్టెంట్ ఉన్నది చూసుకోండి. అంటే క్యాటలిస్ట్ పార్టికల్లో మనకు డిఫ్యూజింగ్ లెంత్ ఈ కేసు తీసుకుంటాను నేను. ఇక్కడ కూడా 2 ఇక్కడ కూడా 2. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి దీనివల్ల రేట్ ఏం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. కానీ ఇక్కడ స్టిర్రింగ్ స్పీడ్ ఇక్కడ లో ఉంది, ఇక్కడ హై ఉంది. కానీ ఇక్కడ రేట్కి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిందా దానివల్ల? లేదక్క. సో డిఫ్యూజన్ వల్ల అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో స్టిర్రింగ్ స్పీడ్ వల్ల ఏం అవ్వట్లేదు. అంటే అర్థమైందా? అండ్ పుట్టింగ్ వన్ పారామీటర్ కాన్స్టెంట్ అండ్ ట్రయింగ్ టు జడ్జ్ ద అదర్ ఎఫెక్ట్ ఆఫ్ అదర్ వన్. ముందు ఈ రెండు కాన్స్టెంట్ ఉన్న ఈ 2 కేసెస్లో చూసుకుంటే స్టిర్రింగ్ స్పీడ్ ఫస్ట్ లో ఉండింది, అయినా రేట్ 1 ఉంది. నెక్స్ట్ స్టిరింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేశాను. స్టిరింగ్ స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఒకవేళ నిజంగా ఫిలిం కనుక రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంటే యువర్ రేట్ షుడ్ హ్యావ్ బిన్ ఇంక్రీజ్డ్, బట్ డిడ్ ఇట్ ఇంక్రీజ్? నో అక్క. నో. సో ఫిలిం రెసిస్టెన్స్ ఇస్ నాట్ షోయింగ్ ఎనీ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇది డిసైడ్ అయిపోయాక నౌ యూ కమ్ టు క్యాటలిస్ట్. ఫస్ట్ క్యాటలిస్ట్ లెంత్ 1 ఉండే, ఐ మీన్ 1 mm అనుకోండి, పోనీ 1 mm ఉన్నప్పుడు యువర్ రేట్ వాస్ 2. కానీ నువ్వు క్యాటలిస్ట్ లెంత్ ఇంక్రీజ్ చేసినప్పుడు నీ రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గింది. ఎందుకు? ఎంఎల్ ఇంక్రీజ్ అయినప్పుడు థీలే మాడ్యులస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎంఎల్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల థీలే మాడ్యులస్ ఇంక్రీజ్ అవుతుంది, దానివల్ల రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గి ఉంటుంది. సో హూ ఇస్ షోయింగ్ ద ఎఫెక్ట్? డిఫ్యూజన్ రేట్. డిఫ్యూజన్ అన్నమాట. ఓకేనా? అర్థమైందా? దిస్ ఈస్ ద థింగ్. మాస్ ట్రాన్స్ఫర్ నో ఎఫెక్ట్ ఆన్ ద రేట్. Diffusion controlled. Is this reaction diffusion controlled? Yes. Okay, no? What is the overall rate? So how rate is getting influenced ante rate is equal to k dash ca. ఎట్లా డిక్రీజ్ అయింది చెప్పండి రేట్? వెన్ లెంత్ డబుల్ అయినప్పుడు రేట్ హాఫ్ అయింది, అవునా? అంటే ఏమవుతున్నట్టు ఇక్కడ ఇట్ ఈస్ గెట్టింగ్ డివైడెడ్, ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది మనం నార్మల్ గా ఇన్ ద పర్ఫార్మెన్స్ ఈక్వేషన్ ఇందాక రేట్ ఎలా రాసుకున్నాం ఫర్ క్యాటలిస్ట్ ఎఫెక్టివ్నెస్ 1/ml ఎప్పుడు ఉంటది? ఫర్ స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్ 5 greater than 0.4 for 5 greater than 4 అంటే ఇది స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్ అని అర్థం. సో డిఫ్యూజన్ కంట్రోల్ రియాక్షన్ అందులో కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, వీక్ రెసిస్టెన్స్ కూడా కాదు. ఓకేనా? దిస్ ఈస్ ద కంక్లూజన్. ఇంకో క్వశ్చన్ అర్థమైంది కదా అందరికి? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ A gives rise to R is taking place in a CSTR. Find the role played by pore diffusion resistance, find the role played by pore diffusion resistance. So given data is CA naught or CAS అని అంటాం కదా, అది 100 అంట. W is fixed, the volume or weight of the catalyst is fixed. Agitation rate has no effect on the reaction. అంటే ఏంటి? Stirring speed is having no effect అంట. Agitation rate has no effect.
సో ఫిలిం రెసిస్టెన్స్ ఉండేది కదా. ఆన్ రేట్ ఫిలిం రెసిస్టెన్స్ 0 అంటే ఇంకా టోటల్ డిఫ్యూజన్ డిఫ్యూజనా కాదా డిసైడ్ చేయండి. సో దిస్ ఈస్ ద డేటా అబ్బా. మళ్ళీ డిపి ఇది 2 ఇది 6 ఎఫ్ఐ నాట్ కన్వర్షన్ అంతే. దిస్ ఈస్ వాట్ ఈస్ గివెన్. Find the role played by pore diffusion. Question. అంటే ఇదొక కేసు అనమాట. మనం ఫస్ట్ క్యాటలిస్ట్ సైజ్ 2 తీసుకున్నాము. ఏమంటారు ఫ్లో రేట్ ఆఫ్ రియాక్టెంట్ 2 మోల్స్ పర్ సెకండ్, ఇదేమో సమ్ 2 mm అనుకోండి. అప్పుడు మనకు కన్వర్షన్ 0.8 వచ్చింది. నెక్స్ట్ క్యాటలిస్ట్ ని 6 mm తీసుకున్నాము. దెన్ ఎఫ్ఏ నాట్ 4, ఇది ఏమంటారు ఇన్లెట్ ఫ్లో రేట్ ఆఫ్ రియాక్టెంట్ ఈస్ 4 మోల్స్ పర్ సెకండ్ అనుకోండి. అండ్ కన్వర్షన్ ఈస్ 40%. సో ఇక్కడ ఇది ఎలా చేయాలంటే బేసికల్గా రేట్ ఈక్వేషన్ రాసుకోవడమే. ఇది సిఎస్టిఆర్లో చేశారు కాబట్టి వి బై ఎఫ్ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఏ బై మైనస్ ఆర్ఏ. సో డబ్ల్యూ రెండు కేసెస్లో కాన్స్టెంట్ అని ఇచ్చారు, క్వశ్చన్లో ఇచ్చారు డబ్ల్యూ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పేసి. డబ్ల్యూ ఇనీషియల్గా ఎఫ్ఏ నాట్ ఎంత ఉండింది 2, కన్వర్షన్ ఎంత 0.8, ఇది రేట్ ఆఫ్ ఫస్ట్ రియాక్షన్. సో అకార్డింగ్ టు దిస్ వాట్ ఈస్ రేట్ ఆఫ్ ఫస్ట్ రియాక్షన్? RA1 is equal to 1.6 divided by W. సెకండ్ కూడా సేమ్. సెకండ్ రేట్ కూడా 1.6 divided by W వచ్చింది. సో ఈ రిజల్ట్ ని బట్టి విల్ యూ కంక్లూడ్ దట్ బికాస్ both the rates are equal, will you say that there is no effect of diffusion on the reaction? ఎస్ సార్. ఇక్కడ అదే అన్నమాట మనకు తప్పు. చూడండి ఇక్కడ ఎఫ్ఏ నాట్ చూడండి, ఇక్కడ ఎఫ్ఏ నాట్ కాన్స్టెంటా, లైక్ వాట్ ఈస్ ద రియాక్టెంట్ దట్ హ్యాస్ బీన్ సెంట్ కాన్స్టెంటా? అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రేట్ ఎందుకు ఈక్వల్ అయింది అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయిన డయామీటర్ ని ఈ ఎఫ్ఏ నాట్ కాంపెన్సేట్ చేసింది అనమాట. నేను డయామీటర్ ఇంక్రీజ్ చేసి దానికి తగ్గట్టుగా నా రియాక్టెంట్ పంపిన రియాక్టెంట్ ని కూడా ఇంక్రీజ్ చేస్తే నాకు నా రేట్స్ ఈక్వల్ అయ్యాయి. అంతే తప్ప అన్ని కాన్స్టెంట్ పెట్టి ఉట్టి డయామీటర్ ఒక్కటినే మార్చినప్పుడు జరగలేదు. చూడండి ఇందాక మనం రేట్ ఎక్కడ కన్సిడర్ చేసాం, ఒక పారామీటర్ ని కాన్స్టెంట్ పెట్టి అప్పుడే కదా కంపేర్ చేసాము. ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుందో చెప్తా చూడండి. సో ఇక్కడ కన్వర్షన్ ఎంత చూడండి. ఫస్ట్ పార్టికల్లో నేను పంపిస్తున్న దాంట్లో 80% కన్వర్ట్ అవుతుంది ఇన్ ఫస్ట్ కేస్, కానీ సెకండ్ కేసులో నేను పంపిస్తున్న రియాక్టెంట్లో ఓన్లీ 40% కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు మై ఎఫ్ఏ నాట్ ఈ ఫస్ట్ కేసులో 2 మోల్స్ పర్ సెకండ్ అయితే ఎఫ్ఏ నాట్ ఎఫ్ఏ ఫైనల్ ఎంత 80% కన్వర్ట్ అయిపోతుంది దీంట్లో నుంచి. అంటే ఎంత మిగులుతుంది, ఓన్లీ సమ్ 0.4 మోల్స్ పర్ సెకండ్ విల్ ఫ్లో అవుట్. గాట్ ద పాయింట్? ఇన్ సెకండ్ కేస్ I'm sending 4 moles per second, but what is the conversion given? 40% కన్వర్ట్ అవుతుంది. 40% కన్వర్ట్ అవుతుంది అంటే 60% బయటపడుతుంది. అని 60% అంటే 2.4 moles per second is going out. సి ఇందాక ప్రాబ్లంలో ఇక్కడ తేడా ఏంటంటే ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఇందాక ప్రాబ్లంలో సిఏ లీవింగ్ మనకు 111 ఉండింది చూడండి, గుర్తుందా? ఏదది 111 ఉంటే అందుకని అది కాన్స్టెంట్ ఉంది కాబట్టి వీ హ్యావ్ డైరెక్ట్లీ జంప్ టు ద కంక్లూజన్ దట్ లైక్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ డిపి ఈజ్ ఆన్ ద రేట్. మనం ఈ కాన్సన్ట్రేషన్ లీవింగ్ అందరికీ ఈక్వల్ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ అట్లా కాదు, కన్వర్షన్ మారింది.
ఓకేనా, కొంచెం అందుకే ఈ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు కొంచెం లాజికల్గా థింక్ చేయండి. లైక్ చూడండి, ఇక్కడ కన్వర్షన్ 80% అయితే ఇక్కడ కన్వర్షన్ 40%. మీరు ఇక్కడే అది కూడా రాసుకోవచ్చు, లైక్ ఎఫ్ఏ ఫైనల్ ఆర్ వాట్ ఈస్ ద లీవింగ్ అన్నది చూసుకుంటే దిస్ విల్ బి ఆన్ సమ్ 0.2 moles per second. అవుట్ ఆఫ్ 2, 1.8 got converted and 0.2 is left over. కానీ ఇక్కడ అవుట్ ఆఫ్ 4, 2.4 లెఫ్ట్ అయిపోయింది, మిగిలిపోయింది, 1.6 మాత్రమే కన్వర్ట్ అయింది. అంటే ఓన్లీ 40% ఆఫ్ ద రియాక్టెంట్ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్, అంటే యువర్ డిఫ్యూజన్ ఈజ్ షోయింగ్ ఎఫెక్ట్ అని అర్థం. ఓకేనా, ఓకేనా కాదా? అక్క ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది యాక్చువల్గా, నేను మర్చిపోయినా. సరే, నేను ఇది ఒక్కసారి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైం కలిసినప్పుడు. సో ఇప్పటికీ అంతే. ఒక 2 క్వశ్చన్స్ నేను మన గ్రూప్లో పెడతా, యూ ట్రై టు ఆన్సర్ దమ్. ఓకేనా, అవి ఈజీవే. మళ్ళీ ఇప్పుడు నేను అన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటూ కూర్చుంటే టైం అయిపోతుంది. సో అల్టిమేట్గా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ డిరైవేషన్లు అన్నీ చేసాం కదా, కాస్ HML/ml, tan HML/ml, సారీ కాస్ HML/ml ఏనా ఓన్లీ, ఇదేమొచ్చింది కాస్ ml -x, సారీ వాట్ ఎవర్. సో ఈ డిరైవేషన్స్ అన్ని మనం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి చేసాం గుర్తుంచుకుంటే. మనం వీ టుక్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ యాజ్ K"(CA). అవునా, దిస్ వాస్ ఫర్ n is equal to 1. ఇవన్నీ n is equal to 1 కి మాత్రమే వ్యాలిడ్. దెన్ వాట్ అబౌట్ హయ్యర్ ఆర్డర్ రియాక్షన్స్ అంటే నేను అది డిరైవ్ చేయట్లేదు, 11th పిల్లో ఉంటుంది డైరెక్ట్గా, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కడ వస్తుంది అంటే సి రేట్ ఆఫ్ ఎ రియాక్షన్ under the influence of strong pore resistance is equal to, as we know, K/CAS into effectiveness కదా. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి అయితే ఈ ఎఫెక్టివ్నెస్ ఫ్యాక్టర్ is directly equal to 1/ml. for a nth order reaction, for an nth order reaction this rate is equal to 2/n+1 into KDL square whole power half, D అంటే diffusivity, into CAS power n+1/2 అబ్బా. ఓకేనా, ఒక nth ఆర్డర్ రియాక్షన్ కి అంటే నార్మల్ గా ఒకవేళ క్యాటలిస్ట్ పార్టికల్ అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ గనక దాన్ని చేయకపోతే దాని రేట్ ఏముండేది, KCAS పవర్ n ఉండేది. అవునా, మామూలుగా రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ కాన్సన్ట్రేషన్ పవర్ ఆర్డర్ కదా. కానీ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్, this rate equation, the same rate equation in presence of strong pore resistance will become K into CAS power n into effectiveness, and that is equal to, for an nth order reaction, 2/n+1 K"(DL square whole power half into CAS power n+1/2. ఇక్కడ మీరు ఈ మొత్తం రిలేషన్ ఎగ్జాక్ట్గా బట్టి పట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే an nth order reaction, a reaction which is originally nth order in presence of a catalyst which is offering strong resistance, diffusion resistance, దీని ఆర్డర్ ఎంత ఉంది చెప్పండి ఇప్పుడు. సేమ్ రేట్, ఇదంతా కాన్స్టెంట్, ఇదంతా సమ్ కాన్స్టెంట్ K అనుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్, ఈ కాన్స్టెంట్ నేను పెద్ద K అనుకుంటే it is equal to CAS power n+1/2. అవునా, అంటే an nth order reaction in presence of strong pore resistance will behave as an n+1/2 order reaction. ఇక్కడ ఇది కీ పాయింట్. మామూలుగా ఇలాంటివి అడుగుతారు ఆబ్జెక్టివ్ లో, ఎగ్జాక్ట్ ఈ ఫార్ములా మొత్తం అవసరం లేదు, బట్ దే విల్ ఆస్క్ యూ the rate of a reaction is fifth order reaction in absence of catalyst. ఒకవేళ మనం క్యాటలిస్ట్ యూజ్ చేసి అక్కడ స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్ కనుక ఆఫర్ అవుతే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అంటే 5+1/2. ఇట్ విల్ బి a థర్డ్ ఆర్డర్ రియాక్షన్. ఓకేనా, సేమ్ రియాక్షన్ క్యాటలిస్ట్ లేకపోతే ఫిఫ్త్ ఆర్డర్, క్యాటలిస్ట్ ఉంది దాంట్లో స్ట్రాంగ్ పోర్ రెసిస్టెన్స్ ఆఫర్ అవుతే కనుక థర్డ్ ఆర్డర్. ఓకేనా, just remember this point that an nth order reaction in presence of a strong pore catalyst will behave as an n+1/2 order reaction. ఇదొక పాయింట్. ఇంకొకటి, ఒకవేళ ఒరిజినల్ రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ E అనుకోండి,
what will be the activation energy of that reaction in presence of a strong pore resistance? అంటే చూసి చెప్పండి ఈక్వేషన్ ని. అక్క మరొకసారి రిపీట్ చేసాం. ఇప్పుడు ఆర్డర్ అయిపోయింది. మామూలుగా మనము ఫస్ట్ చాప్టర్ లో ఒక రేట్ ఈక్వేషన్ రాసుకోవడానికి ఏమేమి కనుక్కోవడానికి ట్రై చేసాము? యాక్టివేషన్ ఎనర్జీ, ఐ మీన్ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్, కాన్సన్ట్రేషన్ డిపెండెంట్ టర్మ్. సో వీ ఫౌండ్ అవుట్ దట్ ఇన్ స్ట్రాంగ్ పవర్ రెసిస్టెన్స్ కాన్సన్ట్రేషన్ డిపెండెంట్ టర్మ్ లో ఆర్డరే కదా మనకి ఇంపార్టెంట్. ఆర్డర్ n+1/2 అవుతుంది అని. ఇప్పుడు నేను అడుగుతున్నది యాక్టివేషన్ ఎనర్జీ సంగతి ఏంటి? యాక్టివేషన్ ఎనర్జీ ఏమవుతుంది? ఒరిజినల్ యాక్టివేషన్ ఎనర్జీ కనుక ఈ అవుతే, ఐ మీన్ దీని యాక్టివేషన్ ఎనర్జీ ఈ గనక అయితే, ఇదే రేట్, ఇదే రియాక్షన్ స్ట్రాంగ్ పవర్ రెసిస్టెన్స్ లో ఉన్నప్పుడు దాని యాక్టివేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది అక్క. అదే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా చెప్పాం కదా, ఎన్ ఏమో n+1/2 అని. అట్లా ఈ ఏమవుతుంది? రూట్ ఈ రూట్ ఇయా E/2? E/2. E/2. సి ఇక్కడ k కి పవర్ హాఫ్ వచ్చింది. అర్థమైందా? ఒరిజినల్ గా రేట్ లో k వాస్ k ఇంటూ CAS పవర్ n, అంటే ఈ k అంటే k0 ఇంటూ e పవర్ మైనస్ E/RT. నౌ రేట్ ఇన్ SPR చూసుకున్నప్పుడు మనకేముంది? 2, ఆ కాన్స్టెంట్ 2/n+1 సేమ్ k′-d/L² హోల్ పవర్ హాఫ్ ఉంది. అంటే మై రేట్ కాన్స్టెంట్ ఈజ్ నౌ k పవర్ హాఫ్. కానీ నా k అంటే ఏంటి? సమ్ k0 ఇంటూ e పవర్ మైనస్ E/RT పవర్ హాఫ్. అంటే ఇప్పుడు ఇదంతా కాన్స్టెంట్ అనుకుంటే E/2 RT అయిందా లేదా? ఇప్పుడు నా యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే, సో activation energy in strong pore resistance region is equal to actual activation energy divided by 2. Order of the reaction in strong pore resistance is equal to actual order plus 1/2. Okay, this is the point. అందరికి అర్థమైందా ఇక్కడ దాకా? So with this, effect of diffusion is done. Effect of diffusion దీంతో కంప్లీట్. సో ఫస్ట్ మనం ఎఫెక్ట్ ఆఫ్ డిఫ్యూజన్ ఓన్లీ ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చూసుకున్నాము. అక్కడ మనకి ఎఫెక్టివ్నెస్ ఈజ్ ఈక్వల్ టు 1/5 ఫర్ స్ట్రాంగ్ పవర్ రెసిస్టెన్స్ అని వచ్చింది. ఫర్ 5 > 4, ఈ 5 ఈస్ నథింగ్ బట్ m ఇంటూ ఎల్. ఈ m ఈస్ నథింగ్ బట్ √2k బై డిఫ్యూజివిటీ ఇంటూ రేడియస్ ఇంటూ లెంత్. దిస్ ఈస్ ఎఫెక్టివ్ లెంత్ ఆఫ్ డిఫ్యూజన్. ఇన్ కేస్ ఆఫ్ nth ఆర్డర్ రియాక్షన్స్, my order at S strong pore resistance will be n+1/2, and my activation energy at strong pore resistance will be actual activation energy divided by 2. అంతే. ఇందులో ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే ఇవి మాత్రమే. థీలే మాడ్యులస్ ఫార్ములా ఏంటి? స్ట్రాంగ్ పవర్ రెసిస్టెన్స్, వీక్ పవర్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్నెస్, ఇంకా ఆ రిలేషన్ ఒకటి CA/CAS ఈజ్ ఈక్వల్ టు. సో గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటిదాకా ఈ స్టెప్ కన్నా ముందు డిరైవ్ చేసినవంతా ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి మాత్రమే వ్యాలిడ్. ఆ 1/5 కానీ, ఎఫెక్టివ్నెస్ కానీ, tan HML/ml అవన్నీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి మాత్రమే వ్యాలిడ్. సో దీంతో డిఫ్యూజన్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఒక్కటి మిగిలింది. డిఫ్యూజన్ డన్. డిఫ్యూజన్ దీంతో కంప్లీటెడ్. నౌ ఫైనల్లీ లెట్ us గో టు సర్ఫేస్ రియాక్షన్. ఇంకా ఫిలింది అయితే ఏం లేదు, చెప్పాను కదా, ఓన్లీ స్టిరింగ్ బట్టి తెలిసిపోతుంది ఫిలిం హ్యాస్ ఎనీ ఎఫెక్ట్ ఆర్ నాట్, మాస్ ట్రాన్స్ఫర్కి ఏదైనా ఎఫెక్ట్ ఉందా లేదా అనేది. డిఫ్యూజన్ది మొత్తం డిస్కస్ చేసాం, థియరీ అంతా. ఫైనల్గా మిగిలింది సర్ఫేస్ రియాక్షన్ ఒక్కటి. అదొక్కటి చేసేస్తే ఈ చాప్టర్ అయిపోతుంది. సో సర్ఫేస్ రియాక్షన్, అరే సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో సర్ఫేస్ రియాక్షన్ అబ్బా ఇప్పుడు ఫైనల్గా. ఈ సర్ఫేస్ రియాక్షన్లో మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టుగా మళ్ళీ 3 స్టెప్స్ ఉంటాయి. అడ్సార్ప్షన్, సర్ఫేస్ రియాక్షన్, డిసార్ప్షన్. ఈ మూడింటిలో ఎవరు
స్లో అయితే మళ్ళీ వాళ్ళు రేట్ డిటర్మైనింగ్ అనమాట. ఇప్పుడు ఈ సర్ఫేస్ రియాక్షన్ రేట్ డిటర్మైనింగ్ అన్నప్పుడు మళ్ళీ ఈ త్రీలో ఎవరో ఒకరు డిసైడ్ చేస్తారు మన రేట్ని. సో బిఫోర్ డిసైడింగ్ విచ్ ఈజ్ రేట్ కంట్రోలింగ్ ఆర్ నాట్, మామూలుగా అసలు క్యాటలిస్ట్ మీద ఒక రియాక్షన్ సర్ఫేస్ రియాక్షన్ జరగడానికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా డిఫరెంట్ థియరీస్ తోని. ఇప్పుడు అర్హీనియస్ థియరీ, కొలిజన్ థియరీ అట్లా ఉన్నట్టు దీనికి కూడా కొన్ని థియరీస్ ఉంటాయి ఒక క్యాటలిస్ట్ పార్టికల్ మీద ఒక రియాక్షన్ అన్నది ఎలా జరుగుతుంది అనడానికి. సో ఆ రియాక్షన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 థియరీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్, ఇంకొకటి ఎలేరిడల్ మెకానిజం. పెద్ద కాంప్లెక్స్ గా ఏమి ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి, కానీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఒక 20 minutes లో అయిపోతుంది. ఇదే లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్ ఇంకా ఎలేరిడల్ మెకానిజం. ఈ 2 థియరీస్ దట్ ఎక్స్ప్లెయిన్ ద సర్ఫేస్ రియాక్షన్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఆన్ ఏ క్యాటలిస్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్ గురించి మాట్లాడుకుంటే, అమ్మమ్మ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా? ఏం లేదా అక్క? ఓకే సరే. లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక క్యాటలిస్ట్ సర్ఫేస్ ఉందనుకోండి, లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్ ఉంటే ఒక క్యాటలిస్ట్ సర్ఫేస్ ఉంటే ఇట్ అజ్యూమ్స్ దట్ రియాక్టెంట్ విల్ అబ్జార్బ్ ఆల్. ఇప్పుడు ఈ రియాక్షన్ జరుగుతుంది అనుకోండి, సమ్ A + B gives rise to C అనేది, దెన్ A will absorb on the surface, B will also absorb on the surface, and finally product C will also form on the surface, and తర్వాత అది డిజార్బ్ అవుతుంది. సో దిస్ ఈస్ అకార్డింగ్ టు లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్, ఇది అజంప్షన్ అనమాట. బోత్ ద రియాక్టెంట్స్ విల్ అబ్జార్బ్ ఆన్ ద సర్ఫేస్, రియాక్ట్ అవుతాయి, ఫైనల్ గా ప్రోడక్ట్ కూడా సర్ఫేస్ మీదనే ఫామ్ అవుతుంది, ఆ తర్వాత డిజార్ప్షన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ థియరీ అకార్డింగ్ టు లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్. ఓకే, ఎలేరిడల్ మెకానిజంలో ఏంటంటే 2 రియాక్టెంట్స్ అబ్జార్బ్ అవ్వాలి అని రూల్ ఏం లేదు. ఒక్క రియాక్టెంట్ అబ్జార్బ్ అవ్వచ్చు, ఇంకొక రియాక్టెంట్ గాల్లో నుంచే అలా ఈ అబ్జార్బ్ అయిన రియాక్టెంట్ తో రియాక్ట్ అవ్వచ్చు, అండ్ ఫైనల్ ప్రోడక్ట్ మే ఫార్మ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్యాటలిస్ట్. దిస్ ఈజ్ వన్ పాసిబిలిటీ. ఆర్ ఇంకోలాగా చూసుకుంటే, one of the reactant will get absorbed, the second reactant will get reacted, and the final product need not absorb. ఇదొక పాసిబిలిటీ. ఇవన్నీ ఇలేరిడల్ మెకానిజం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు దీనికి తేడా ఏంటంటే, ఈ లాంగ్మేర్ హిన్షెల్వుడ్ కైనెటిక్స్ లో ఆల్ ద 3, బోత్ ద రియాక్టెంట్స్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ షుడ్ అబ్జార్బ్ ఆన్ ద సర్ఫేస్ అండ్ దెన్ ఓన్లీ ద నెక్స్ట్ స్టెప్ ఈస్ పాసిబుల్. అదే ఇక్కడ అట్లా అవసరం లేదు. ఇఫ్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఈస్ అబ్జార్బ్, దట్ ఈస్ సఫిషియంట్. ఈ సెకండ్ రియాక్టెంట్ ఇలా రియాక్ట్ అయిపోయి ప్రోడక్ట్ మే ఫార్మ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్యాటలిస్ట్ ఆర్ మే ఫార్మ్ ఇన్ ద గ్యాసియస్ స్టేట్ ఇట్ సెల్ఫ్. అట్లా పాసిబిలిటీస్ అనమాట. ఇస్ క్లియర్? అలాగాని ఇది పాసిబుల్ అవ్వదు. అంటే A ఇంకా B 2 గాల్లో రియాక్ట్ అయ్యి C వచ్చి క్యాటలిస్ట్ మీద కూర్చుంటుంది. దిస్ ఈజ్ అ నాన్ సెన్స్, because according to Ehlers mechanism, one of the reactant should get absorbed on the catalyst in order for the reaction to trigger. ఓకేనా? ఇలిరిడల్ మెకానిజం అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందక్క. ఏమర్థమైందంటే అట్లీస్ట్ ఒక రియాక్టెంట్ అనేది క్యాటలిస్ట్ మీద ఉండాలి, మిగిలిన ప్రోడక్ట్ 2 అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. ఇంకా అది సో ప్రోడక్ట్ ఫామ్ అయ్యేది క్యాటలిస్ట్ మీద ఫామ్ కాకపోవచ్చు. బట్ 2 రియాక్టెంట్స్ గాల్లో అయితే ఉండే అయితే చేయలేదు, క్యాటలిస్ట్ మీద అంతే. అట్లీస్ట్ వన్ ఆఫ్ ద రియాక్టెంట్ షుడ్ బి ఆన్ ద సర్ఫేస్. అది ఏ కావచ్చు, బి కావచ్చు. నేను ఇంకో కేసు గీయట్లేదు, ఇదే బొమ్మ బి సర్ఫేస్ మీద గీయండి, ఏ గాల్లో గీయండి. ఓకేనా? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఇది మొత్తానికి 2 మెకానిజమ్స్. సో ఫస్ట్ మనం ఇది తీసుకుందాం, ఇది LH తీసుకొని దీనికి డిరైవేషన్ చేద్దాము. సో A + B gives rise to C. ఇదొక రియాక్షన్ అనుకోండి. ఇట్ ఈస్ ప్రొసీడింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సమ్ క్యాటలిస్ట్. సో ఫస్ట్ మనం LH మెకానిజం తీసుకుంటే ఏమవుతుంది? సో అకార్డింగ్ టు LH మెకానిజం ఏమవ్వాలి? ఫస్ట్ ప్రతి క్యాటలిస్ట్ కి యాక్టివ్ సర్ఫేస్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, యాక్టివ్ సర్ఫేస్ పాయింట్స్ ఆర్ యాక్టివ్ పాయింట్స్ అని చెప్పేసి. సో A + S gives AS, అంటే A.S అబ్జార్ప్షన్. ఇది A.S అంటే నెక్స్ట్ B కూడా సర్ఫేస్ మీద ఉండాలి అనుకున్నాం కదా, 2 రియాక్టెంట్స్ సర్ఫేస్ మీద అబ్జార్బ్ అవ్వాలి. సో B.S, దిస్ ఈజ్ అబ్జార్ప్షన్ స్టెప్. నెక్స్ట్ ఇప్పుడు ఈ A.S
ప్లస్ బి డాట్ ఎస్ రియాక్ట్ అయ్యి సి డాట్ ఎస్ ప్లస్ ఒక సర్ఫేస్ మిగిలిపోతుంది కదా. ఇప్పుడు ఏ ప్లస్ బి రియాక్ట్ అయ్యి సి ఫామ్ అయితే ఆ సి వెళ్ళి ఒక యాక్టివ్ సైట్ మీద కూర్చుంటుంది. ఇంకొక యాక్టివ్ సైట్ ఇప్పుడు ఐదర్ ఏది కానీ బిది కానీ ఇంకొక యాక్టివ్ సైట్ బ్యాలెన్స్ మిగిలిపోతుంది. సో దిస్ ఈస్ ద సర్ఫేస్ రియాక్షన్ స్టెప్. ఇది సర్ఫేస్ రియాక్షన్. ఫైనల్ స్టెప్ ఏంటి? డిజాప్షన్. డిజాప్షన్ అంటే ఏంటి? ఫామ్ అయిన ప్రోడక్ట్ మళ్ళీ గ్యాస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ వేకెంట్ సర్ఫేస్ సైట్ అనేది మిగిలిపోతుంది. దిస్ ఈస్ ద డిజాప్షన్ స్టెప్. ఇది ఈ 3 స్టెప్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది అడ్జాప్షన్, ఇది సర్ఫేస్ రియాక్షన్, ఇది డిజాప్షన్. ఈ మూడింటిలో మళ్ళీ ఏదైనా రేట్ కంట్రోలింగ్ అవ్వచ్చు. ఫస్ట్ లెట్ us assume our surface reaction step is a rate controlling step. ఇది గనక రేట్ కంట్రోలింగ్ స్టెప్ అయితే రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటో మనం డిరైవ్ చేసేద్దాము. మిగిలిన రెండింటికి మనం ఆటోమేటిక్గా రాసేయచ్చు ఈ ఈ ఫార్మాట్ని చూసి. ఓకేనా? సో ఎలా చేస్తామంటే చూడండి, ఇప్పుడు ఇది రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని రాస్తున్నామంటే వాట్ డస్ దిస్ మీన్? ఇది స్లో స్టెప్ అని కదా. స్లో స్టెప్ అని అంతే. ఇది స్లో స్టెప్ అంటున్నామంటే మిగిలిన రెండు ఫాస్ట్గా అయిపోతున్నాయి అనే కదా అర్థం. అంటే ఇప్పుడు సపోజ్ ఫాస్ట్గా అయిపోవడం అంటే ఏంటి అంటే దే హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు రీచ్ ఈక్విలిబ్రియం అనమాట. ఫాస్ట్గా అయిపోవడం అంటే ఏ ప్లస్ ఎస్ ఏఎస్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇంకా ఇది వెంటనే ఫామ్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన టైం అంతా ఇవి ఏం చేసుకుంటాయంటే ఈక్విలిబ్రియం అచీవ్ చేసేసుకుంటాయి. ఓకే, దట్ మీన్స్ స్లో స్టెప్ ఒక్కదానికి ఈక్విలిబ్రియం అటైన్ అవ్వడానికి టైం ఉండదు. అసలు ఫార్వర్డ్ రియాక్షన్ జరగడానికే ఫుల్ టైం పడుతుంది. ఇంక ఈక్విలిబ్రియం ఎక్కడ అచీవ్ అవుతుంది? సో ఈ స్లో స్టెప్ విల్ బి ఎ సింగిల్ సైడెడ్ రియాక్షన్ and all other reactions are reversible anamata. They will attain equilibrium. This is the assumption. So accordingly first adsorption ది రాసుకుందాం. ఇప్పుడు a plus s gives rise to as. ఇవన్నీ ఫాస్ట్ రియాక్షన్స్ కాబట్టి ఇవన్నీ ఈక్విలిబ్రియం అచీవ్ అయిపోతున్నాయి అని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ KA అనుకుందాం. ఐ మీన్ రేట్ ఆఫ్ అడ్జార్ప్షన్ KA, రేట్ ఆఫ్ డిజార్ప్షన్ K minus A అనుకుంటే ఎట్ ఈక్విలిబ్రియం ఏమవుతుంది చెప్పండి? రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ షుడ్ బి ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఏంటి? KA. ఈ ABC గ్యాసెస్ అబ్బా, ఓకేనా? ఈ A ప్లస్ B ప్లస్ Cలో గివ్స్ రైజ్ టు Cలో ఇవన్నీ గ్యాసెస్. సో గ్యాసెస్కి రేట్ ఎలా రాస్తాం? ఐ మీన్ కాన్సన్ట్రేషన్ రేట్ రాస్తామా, పార్షియల్ ప్రెషర్ రాస్తామా? పార్షియల్ ప్రెషర్ రాయాలి. అవును కదా, తెలుసు కదా. సో at equilibrium rate of forward reaction is equal to rate of backward reaction. Rate of forward reaction is equal to KA PA into concentration of vacant sites is equal to K desorption అంటే K minus A or reverse rate constant into ఈ AS అన్నది అబ్జార్బ్ అయిపోయిన కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ A అబ్జార్బ్డ్ CAS. ఇది ఒక ఈక్వేషన్. సిమిలర్గా ఓకే, దీన్ని ఏం రాద్దామంటే ఈ KA బై K మైనస్ ఏని సమ్ K ఈక్విలిబ్రియం ఆఫ్ A అని రాస్తాను. KAE మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని రాసుకుంటాం కదా, గుర్తుందా? అవునా, ప్రొడక్ట్స్ బై రియాక్టెన్స్ రాస్తాం. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ A occupied on the vacant site is given by K equilibrium constant into partial pressure of A into concentration of vacant sites. ఇది ఫస్ట్ ఈక్వేషన్. KAE PSES is equal to CAS. ఇది ఫస్ట్ది. సిమిలర్గా బీకి రాసుకుంటే బీది ఏమవుతుంది? KBE partial pressure of B into vacant sites is equal to CBS. And same reaction BD kuda B plus S gives rise to BSK. This is the second one, CBS. Final ga desorption step lo C undi kada, C dot S gives rise to C plus S. దానికి కూడా రాసుకొని ఇక్కడ దిస్ విల్ బి K మైనస్ C, ఇది K ప్లస్ C అవుతుంది రివర్సిబుల్ది. మనం ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియంని కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి అందరికీ అబ్జార్ప్షన్ కాన్స్టెంట్ బై డిజార్ప్షన్ కాన్స్టెంటే రాస్తున్నాం. సో దానికి కూడా మనకి సేమ్ ఈక్వేషన్ వస్తుంది. ఏమని? లైక్ C డాట్ S గివ్స్ రైజ్ టు C ప్లస్ S రివర్సిబుల్. ఇది K మైనస్ C, ఇది K ప్లస్ C అనుకుంటే ఫస్ట్
ఫార్వర్డ్ రేట్ K minus C into CCS is equal to ఇది పాయింట్ అబ్బా ఇట్లా పాయింట్ నెక్స్ట్ ఇది KC into PC into కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేకెంట్ సైట్స్. సో ఈ K minus C నాకు పంపించేస్తే ఐల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ C అబ్జార్బ్డ్ ఆన్ ద యాక్టివ్ సైట్స్ ఇస్ ఈక్వల్ టు సమ్ K ఈక్విలిబ్రియం C PC CS. ఇది థర్డ్ ఈక్వేషన్. ఓకేనా, ఈ ఈక్వేషన్స్ ఒక దగ్గర పక్కన పెట్టుకుంటే అక్కడ మనకు 1/KC రాదా? నేను అదే చెప్తున్నా, మనకి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఈ రెండింటికి అబ్జార్ప్షన్ బై డిజార్ప్షన్ రాసుకున్నాం కదా, ఇక్కడ కూడా ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అబ్జార్ప్షన్ బై డిజార్ప్షన్ రాసేసుకుందాం అంటున్నాం. అల్టిమేట్ గా కాన్స్టెంటే కదా, 1/Kనో కేనో ఏదైనా ఒక కాన్స్టెంటే కదా. మనకు ప్రాబ్లమ్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు అనమాట, దీనికి అబ్జార్ప్షన్ తీసుకోవాలా దాని డిజార్ప్షన్ తీసుకోవాలా అని. దేనికైనా డైరెక్ట్ గా మీరు అబ్జార్ప్షన్ కాన్స్టెంట్ డివైడెడ్ బై డిజార్ప్షన్ కాన్స్టెంట్ అని రాసేసుకోండి. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ వరకు ఓకే అయితే ఇవి ఏంటి, జస్ట్ ఈక్విలిబ్రియం అటైన్ చేయడం చేసిన దాన్ని బట్టి వీ హ్యావ్ డిరైవ్డ్ వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ A adsorbed on the active sites, what is the concentration of B adsorbed on the active sites, what is the concentration of C adsorbed on active sites. Now come to our rate determining step. Now who is our rate determining step? Surface reaction is the rate controlling అనుకుంటున్నాం కాబట్టి AS plus BS gives rise to CS plus 1 vacant site. This is the surface reaction step. ఇప్పుడు దీనికి రేట్ ఈక్వేషన్ ఏముంటుంది? రేట్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ కాన్స్టెంట్ ఏదో సమ్ K అనుకుంటే K concentration of AS concentration of BS. Okay, this is the rate equation. Now according to CAS మనకి ఏమొచ్చింది? KAE PA CS అవునా? CBS ఏమొచ్చింది? KBE PB CS. ఈ CS అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేకెంట్ సైట్స్. నౌ అల్టిమేట్ గా రేట్ ఏంటి? రేట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఓవరాల్, మీరు ఏమైనా పిలుచుకోవచ్చు, నాకు ఈ ఆర్ఏ అని రాయడం అలవాటు. ఈ కేఏ కేఈ కేబి ఇవన్నీ కాన్స్టెంట్లే అయితే సిఎస్ స్క్వేర్, ఈ మొత్తం ఒక కాన్స్టెంట్ లాగా రాసుకుందాం, ఏదో సమ్ క్యాపిటల్ K పిఏ పిబి సిఎస్ స్క్వేర్. కానీ ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేకెంట్ సైట్స్ అన్నది క్యాలిక్యులేట్ చేయడం కష్టం. మీరు ఎంత తీసుకుంటారో, కొన్ని మిల్లీగ్రామ్స్ ఆఫ్ పోరస్ పార్టికల్ ఏంటది క్యాటలిస్ట్ ఎన్ని మాలిక్యూల్స్ అబ్జర్వ్ అయ్యాక ఎన్ని వేకెంట్ గా మిగిలిపోయాయి అన్నది కాన్సన్ట్రేషన్ అనమాట. ఇది ప్రాక్టికల్ గా క్యాలిక్యులేట్ చేయడం అన్నది నాట్ పాసిబుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ వి కెన్ సే. సో అందుకోసం ఏం చేస్తామంటే ఈ సిఎస్ ని వి ట్రై టు కన్వర్ట్ ఇట్ ఇంటూ సంథింగ్ దట్ ఈస్ మెజరబుల్. ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి ఇక్కడ వరకు. రేట్ వి గాట్ ఇట్ యాజ్ KPAPB కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేకెంట్ సైట్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేకెంట్ సైట్స్ హోల్ స్క్వేర్ ఎలా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేకెంట్ సైట్స్ ఏందో అనుకుందాం ఫస్ట్. అసలు మన క్యాటలిస్ట్ లో ఉన్న టోటల్ సైట్స్ ని మనం ఒకసారి సైట్ బ్యాలెన్స్ చేసుకుంటే దే ఆర్ ఐదర్ ఆక్యుపైడ్ బై A ఆర్ ఆక్యుపైడ్ బై B ఆర్ ఆక్యుపైడ్ బై C ఆర్ లెఫ్ట్ వేకెంట్. అవునా? Total sites present on the catalyst is equal to number of sites occupied by A plus sites occupied by B plus sites occupied by C plus vacant sites ఖాళీగా మిగిలిపోయినవి. ఇలా ఈక్వేట్ చేసుకుంటున్నాను. టోటల్ యాక్టివ్ సైట్స్ ఈజీయే, అంటే మనం ఎంత క్యాటలిస్ట్ తీసుకుంటున్నామో మనకు తెలుసు కదా. సో దాంట్లో ఎంత యాక్టివ్ సైట్స్ ఉంటాయి అన్నది డిసైడ్ చేయడం ఈజీయే. కానీ ఒకసారి ఇవి అబ్జర్వ్ అయ్యాక ఎన్ని అబ్జర్వ్ అయ్యాయి, ఎన్ని ఖాళీగా మిగిలాయి, అది క్యాలిక్యులేట్ చేయడం కష్టం అనమాట మనకి ఇక్కడ. సో అందుకని ఇలా తీసేసుకున్నామా. నెక్స్ట్ ఈ సిఏఎస్ సిబిఎస్ సిసిఎస్ బదులు మనం డిరైవ్ చేసుకునే సబ్స్టిట్యూట్ చేసేయండి. ఏముంది? కేఏఈ పిఏ సిఎస్ ప్లస్ కేబిఈ పిబి సిఎస్ ప్లస్ కేసిఈ పిసి సిఎస్ ప్లస్ సిఎస్. అన్నింట్లో కలిపి సిఎస్ కామన్ తీయండి. సో యుల్ గెట్ సిటీ ఈజ్ ఈక్వల్ టు సిఎస్ ఇంటూ 1 ప్లస్ కే ఈక్విలిబ్రియం పిఈ ప్లస్ కేబి ఈక్విలిబ్రియం పిబి ప్లస్ కేసి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ పిసి. ఓకేనా? సో అల్టిమేట్గా ఐ గాట్ సిఎస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్
sites, total active sites present in the catalyst divided by 1 plus KAEPA plus KBEPB plus KCEPC. ఈ కేఏఈ కేబిఈ కేసిఈ ఏంటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్. ఇవన్నీ మనం ఫాస్ట్ రియాక్షన్స్ అనుకున్నాం కాబట్టి వాటి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ అవి. సో సిఎస్ ఐ గాట్ కన్వర్టెడ్ ఇంటూ సిటీ డివైడెడ్ బై ఇవన్నీ మెజరబుల్లే. మనం టోటల్ యాక్టివ్ సైట్స్ ఎంతనో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్స్ కూడా మనం రియాక్షన్ బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు. పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఏబిసి కూడా సో అన్ని క్యాలిక్యులబుల్గా ఉన్నాయి కాబట్టి ఫైనల్గా మనకు వచ్చిన రేట్ ఈక్వేషన్లో వెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేయండి. మనకి ఏమొచ్చింది, సమ్ కాన్స్టెంట్ కే పిఏ పిబి సిఎస్ స్క్వేర్. సిఎస్ స్క్వేర్ అంటే ఏంటి, సిటీ స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ కేఏఈపిఏ ప్లస్ కేబిఈపిబి ప్లస్ కేసిఈపిసి whole square. అంతే. This is the rate. If surface reaction is rate controlling, then overall rate is given by this equation. Okay. ఎస్ అక్క. ఈ డిరైవేషన్ ఓకే కదా పక్కా? మస్త్ ఈజీ అర్థమైంది. డన్. ఇప్పుడు ఒకసారి ఇలేరిడల్ మెకానిజం కి ట్రై చేస్తారా? జస్ట్ సే ఏ అడ్జార్బ్ అయింది, ఇలేరిడల్ మెకానిజం ఏ అడ్జార్బ్ అయింది, బి గాల్లోనే రియాక్ట్ అవుతుంది, అండ్ ఫైనల్గా సి ప్రోడక్ట్ సి అడ్జార్బ్ అయింది. ఇక్కడ నౌ యువర్ క్వశ్చన్ ఈస్ ఇఫ్ సర్ఫేస్ రియాక్షన్ ఈస్ రేట్ కంట్రోలింగ్, if surface reaction is rate controlling, determine the overall rate. ఫాస్ట్గా చేసేయండి, సేమ్ ప్రొసీజర్. నేను స్టెప్స్ రాసి పెడతా కావాలంటే. ఫస్ట్ ఏమవుతుంది, ఏ సర్ఫేస్ మీద అబ్జర్వ్ అవుతుంది. సో దానికి ఈక్వేషన్ ఏంటి, ఏ ప్లస్ సర్ఫేస్ సైట్ ఈజ్ గివ్స్ రైస్ టు ఏ డాట్ ఎస్. నెక్స్ట్ రియాక్షన్ జరగాలి, బి అబ్జర్వ్ అవుతుందా, అవ్వట్లేదు. A dot S plus B gives us C dot S. That's it, gives rise to C dot S. ఫైనల్గా ఈ C dot S మళ్ళీ డిజార్బ్ అవ్వాలి, ఎందుకంటే రియాక్టెంట్ మీదే ఉంచుకోవాలి. క్యాటలిస్ట్ మీదే ఉంచితే మనం ప్రోడక్ట్ ఎట్లా తీసుకుంటాం, దాన్ని యూజ్ చేసుకోవాలంటే డిజార్బ్ అవ్వాలి. C plus S. వీటిలో వీఆర్ కన్సిడరింగ్ సర్ఫేస్ రియాక్షన్ యాజ్ ద రేట్ కంట్రోలింగ్ స్టెప్. అంటే ఇది తప్ప మిగిలినవన్నీ రివర్సిబుల్ అని అర్థం. ఓకే. Once we decide one particular step as rate determining step or slow step, it means that the remaining steps are fast compared to it, hence they will attain equilibrium. So దీనికి కూడా KA మైనస్ KA రాసుకోండి. నౌ ఫాస్ట్గా దీని రేట్ ఈక్వేషన్ ఏంటో నాకు చెప్పండి. ఓవరాల్ రేట్ ఈక్వేషన్ 1228 అవుతుంది. ఒక 4 minutes తీసుకోండి. 1232.
వచ్చిందా ఆన్సర్? అక్క చేస్తున్నా. ఓకే. అక్క ఓవరాల్ రేట్ ఈక్వల్స్ టు హలో అక్క వింటున్నా. హలో చెప్పు. ఆమె ఆడిబుల్? హలో అక్క అక్క నాకు ఏమొచ్చింది అంటే కేపిఏ సిబిసిటి బై కేఈపిఏ ప్లస్ కేసిఈపిసి ప్లస్ 1 వస్తుంది అక్క. ఓకే, ఒక్క సెకండ్. ఏమొచ్చింది ఇప్పుడు చెప్పు, రాసుకుంటా. కేపిఏపిబి అక్క కేపిఏ సిబిసిటి సిబియా పీబియా? నేను అవన్నీ గ్యాసెస్ కదా, పీబీ అని తీసుకోమన్నా కదా. అవునా అక్క? గ్యాసెస్ అన్నింటికి పార్షియల్ ప్రెషర్లో తీసేసుకుంటే కేపిఏపిబి సిటి బై 1 ప్లస్ కేఈపిఏ ప్లస్ కేసిఈపిసి 1 ప్లస్ కేపిఏ ప్లస్ కేపీసీ వచ్చిందా? ఓకే, ఏసీ ఇంకా ఈక్విలిబ్రియం కాన్స్టెన్సీ కదా, ఏదో ఒకట్లే. కేఏ కేసీ అని వస్తున్నా, పీసీ ఇంతే వచ్చిందా? నాకు ఆ పీపీ దగ్గర సిబి వచ్చింది అక్కడ. పీబీ ఇంకా సిబిఓ పీబీలో ఏదో ఒకటి. సో ఇలానే రావాలి, కరెక్టే. సో మొత్తానికి మీరు ఇక్కడ ఒక ఆర్డర్ మీరు ఒకటి ఏమంటారు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే, మనకి ఇందాక రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఏముండే చెప్పండి. ఇందాక A dot S plus B dot S B dot S gives gives rise us to C dot C S dot plus S S. plus S. దీనికి మనకు ఓవరాల్ రేట్ ఈక్వేషన్ ఏమని వచ్చింది? ఏమని వస్తుంది అంటే KPA PB CD square PB CT square by divided by 1 1 plus plus KPA KPA plus plus KBPB KBPB plus KCPC whole square. yes అక్క. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఆర్డర్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ న్యూమరేటర్లో ఏమో వాట్ ఆర్ ద రియాక్టెన్స్ అది వాటి పార్షియల్ ప్రెజర్స్ వచ్చేస్తుంది. డినామినేటర్లో ఏమో హూ ఆల్ ఆర్ అబ్జార్బింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆ టర్మ్స్ వస్తాయి. కేఏపిఏ కేబిపిబి కేసిపిసి. ఈ పవర్ వచ్చేసి స్క్వేర్ అన్నది రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఎస్లు ఉంటే అంత పవర్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరు డిరైవ్ చేసిన దానికి అబ్జర్వ్ చేయండి. ఇలేరిడల్ మెకానిజంలో యువర్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ వాస్ A dot S plus B gave rise to C dot S plus S. అవునా? And what did you get finally? K PAPB divided by CT 1 plus KAPA plus plus KCPC plus KCPC. సో ఇక్కడ చూడండి, రియాక్టెంట్స్లో మనకున్న రియాక్టెన్స్ ఏబి. సో న్యూమరేటర్లో కేపిఏపిబి, అది ఓకే. నెక్స్ట్ ఎవరెవరు అబ్జార్బ్ అయ్యారు? ఏ ఇంకా సి మాత్రం అబ్జార్బ్ అయ్యాయి, బి అవ్వలేదు. కాబట్టి డినామినేటర్లో ఓన్లీ కేఏపిఏ కేసిపిసి వచ్చింది. ఇంతకు ముందు లాగా కేబిపిబి రాలేదు. చూడండి ఫైనల్ గా పవర్ ఏంటి, దీని పవర్ ఏంటి? మనకి రియాక్టెంట్ సైడ్ లో ఎన్ని ఎస్లు ఉన్నాయి? ఒక ఎస్ ఉంది. సో దీని పవర్ 1. అర్థమైంది అక్క. అంటే అక్క నాకు ఒక డౌట్, అంటే సర్ఫేస్ రియాక్టెన్స్ క్యాటలిస్ట్ సర్ఫేస్ మీద ఎన్ని రియాక్టెన్స్ అబ్జర్వ్ అయితే అంత పవర్ వస్తుంది నీకు? పవర్ అంత రాదు. ఐ మీన్ ఓన్లీ రియాక్టెంట్, కరెక్ట్. మొత్తానికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ని ఎస్లు ఉంటే అన్న అనమాట. ఓకే, అంటే నేనేమంటారా అంటే సర్ఫేస్ రియాక్టెంట్ మీద సర్ఫేస్ క్యాటలిస్ట్ మీద
ఎన్ని రియాక్టెన్స్ అబ్జర్వ్ అయితే అంత పవర్ వస్తుంది నీకు. అట్లా కాదు, అట్లా అనుకోకు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సర్ఫేస్ రియాక్షన్ కాకుండా అడ్జార్ప్షన్ రేట్ కంట్రోలింగ్ అనుకో. సపోజ్ ఏ ప్లస్ ఎస్ గివ్స్ రైస్ టు ఏ డాట్ ఎస్, ఈ స్టెప్ రేట్ కంట్రోలింగ్ అనుకో. అప్పుడు దీనికి ఏమొస్తుందంటే కే పిఏ సారీ ఒక నిమిషం, పిఏ పిబి ఎప్పుడు అంటే రియాక్టెన్స్ ఏమో ఆ రెండింటివి రాయాలి, డివైడెడ్ బై 1 + ఎంతమంది అబ్జర్వ్ అయ్యారు, ఏ ఒక్కటే అబ్జర్వ్ అయింది ఈ స్టెప్ లో. ఇప్పుడు ఇది రేట్ డిటర్మినింగ్ స్టెప్ కాబట్టి కేఏపిఏ. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎన్ఎస్లు ఉన్నాయి, ఒక్కేస్తుంది కదా, కాబట్టి పవర్ 1 అనమాట. అర్థమైంది. ఓకేనా. అట్లానే మీరు డిజార్ప్షన్ స్టెప్ కనుక రేట్ కంట్రోలింగ్ అయితే ఏమవుతుంది, అట్లా మీరు ప్రతి దానికి రాసుకోవచ్చు. అర్థమైందా నా బాధ మీకు ఏమైనా? సపోజ్ ఇప్పుడు ఈ రియాక్షన్ ఏ ప్లస్ ఎస్ గివ్స్ రైస్ టు ఏ డాట్ ఎస్ లో ఇది కనుక రేట్ కంట్రోలింగ్ అయితే ఏమవుతుందో చూపించాను ఇప్పుడే. ఇన్ కేస్ ఇలా ఉందనుకోండి, సపోజ్ ఏదైనా రియాక్షన్ ఏ డాట్ ఎస్ ప్లస్ బి డాట్ ఎస్ గివ్స్ రైస్ టు సి డాట్ ఎస్. ఇక్కడ ఇంకో రియాక్టెంట్ కూడా ఉందనుకోండి, డి కూడా ఉందనుకోండి, ప్లస్ ఎస్ మిగులుతాయి కదా. అప్పుడు 3 రియాక్టెన్స్ ఉన్నాయి అనుకుందాం అంటున్నా, జస్ట్ ఇన్ కేస్. ఏ ప్లస్ బి ప్లస్ సి గివ్స్ రైస్ టు సి అనే ఒక రియాక్షన్ ఉందనుకోండి. ఇప్పుడు దీనికి గనక రేట్ ఓవరాల్ రాయాలంటే మీరు అసలు అంతా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కే రియాక్టెన్స్ ఏంటి ఏబిడి. సో పిఏ పిబి పిడి డివైడెడ్ బై 1 + ఎవరెవరు అబ్జర్వ్ అయ్యారు, ఏ అయింది, బి అయింది, సి అయింది, డి అయింది. సో కేఏపిఏ ప్లస్ కేబిపిబి ప్లస్ కేసిపిసి కేబిపిబి ప్లస్ కేసిపిసి ప్లస్ కేడిపిడి డివైడెడ్ పవర్ ఏమొస్తుంది, రియాక్టెన్స్ సైడ్ ఎన్ని ఎస్లు ఉంటే అన్ని 1 2 3 హోల్ క్యూబ్. ఇక్కడ కూడా సిటీ క్యూబ్. అదనమాట. ఇంకా డైరెక్ట్ గా మీరు ఇంకా నేను ఉట్టి సర్ఫేస్ రియాక్షన్ కి చేశాను. మనం అబ్జార్ప్షన్ ఒకవేళ రేట్ కంట్రోలింగ్ అయితే ఇలా రాసేసుకోవచ్చు, డిజార్ప్షన్ ఒకవేళ రేట్ కంట్రోలింగ్ అయితే ఇలా రాసేసుకోవచ్చు. డైరెక్ట్ ఇంకా వాళ్ళు ఇంకా ఏమైనా ఇవ్వండి, మీరు ఉట్టి రేట్ కంట్రోలింగ్ స్టెప్ రాసేసుకొని రియాక్టెంట్స్ ఎవరో వాటిని పిఏ పిబి లాగా ఎన్ని రియాక్టెంట్స్ ఉంటే అన్ని పెట్టేయండి న్యూమరేటర్ లో. డినామినేటర్ వచ్చేసి ఇట్లా ఏంటి, ఎవరెవరు అబ్జర్వ్ అయ్యారో వాటికి కేఏపిఏ కేబిపిబి కేబిసి కేసిపిసి రాసేసుకొని పవర్ ఏమో రియాక్టెంట్ సైడ్ లో ఎన్ని ఎస్లు ఉంటే అంత పవర్ పెట్టేయండి. దిస్ ఈస్ అ సింపుల్ మెథడ్, సింపుల్ వే టు రిమెంబర్. ఒక్కసారి పైకి వెళ్తావు అక్క, ఒక్కసారి కొంచెం పైకి స్క్రోల్ చేస్తాం. అర్థమైంది అక్క. ఓకే కదా. సో అంతే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ ఎలరిడల్ మెకానిజం కి వీటికి రేట్ ఈక్వేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో ఇంకా అంతే. ఇప్పుడు ఈ మెకానిజం బట్టి మనకి రేట్ ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు సిఎస్టిఆర్ అంటే డిజైన్ ఎలా చేస్తామంటే V/F0 = XA/RA అంతే. ఓకేనా. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద 5th చాప్టర్. గాట్ ఇట్. ఒక ఫాస్ట్ జిస్ట్ ఇచ్చేయాలి అంటే క్యాటలిటిక్ రియాక్షన్స్ లో ఏమేమి నేర్చుకున్నామంటే మనం కాన్సన్ట్రేషన్ వేరీ అవుతుంది అని నేర్చుకున్నాం, డిపెండింగ్ అపాన్ వెదర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఫర్ రెసిస్టెన్స్ ఆర్ వీక్ ఫర్ రెసిస్టెన్స్. వీ హ్యావ్ డిరైవ్డ్ CA/CAS = cos HML - X divided by cos HML. This is applicable only for first order reaction. This is only for first order reaction. తర్వాత effectiveness = tan HML/ml అని నేర్చుకున్నాము. Effectiveness = 1 for Thiele modulus less than 0.4 and effectiveness = 1/5 for Thiele modulus is greater than 4. ఇవన్నీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కి మాత్రమే అప్లికబుల్. మరి nth ఆర్డర్ రియాక్షన్ సంగతి ఏంటి అంటే దానికి ఏదో ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ బట్టి we will get the original order will get transformed into n plus 1/2 in presence of strong for resistance, and activation energy will become E/2. ఒక్క సెకండ్ ఇవ్వండి నాకు. ఇది ఫర్ nth ఆర్డర్ రియాక్షన్ దిస్ విల్ బి ద కేస్. మీరు ఎగ్జాక్ట్ గా ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత we directly came to different types of mechanism. There are 2 types of mechanism, Ehlers-Danlos mechanism and LH Langmuir-Hinshelwood kinetics. ఆ రెండింటి ప్రకారం మనం రేట్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలో చూసేసుకున్నాం. క్లియర్ కదా ఈ చాప్టర్ మొత్తం? థ్యాంక్ యూ అక్క. లాస్ట్ మూమెంట్ లో 2 లాంగ్ ఆన్సర్స్ చెప్పు. అవునా, ఇప్పుడు మీకు సిఆర్ఏ ఉందా? సిఆర్ఏ 2 ఉంది అక్క. అచ్చా డన్. ఐ స్టాప్ ద రికార్డింగ్. నేను ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు ఇప్పుడు చేసే